హలో హాయ్ వెల్కమ్ టు సుమన్ టీవీ వరంగల్. ఈరోజు అయితే మనం శ్రీనివాస కిడ్నీ సెంటర్కి అయితే వచ్చేసాం. మరి మనతో మాట్లాడడానికైతే రాంప్రసాద్ రెడ్డి సార్ గారు అయితే రెడీగా ఉన్నారు. మరి ఎన్నో రోజుల నుంచి సార్ అపాయింట్మెంట్ దొరకడం చాలా కష్టం అయిపోయింది. సార్ ఎంతో బిజీతో పేషెంట్స్ని చూస్తున్నప్పటికీ, ఎన్నో సర్జరీస్ ఉంటున్నప్పటికీ కూడా మనకైతే కొంతవరకు అయితే టైం అయితే ఈరోజు ఇచ్చారు. మరి ఆ టైంలోనే మరి సార్తో మాట్లాడాలనే యాంగ్జైటీతో నేనైతే వచ్చేసాను. మరి ఒక్కసారి మరి హెల్త్ పర్పస్ కానివ్వండి, జనరల్గా మనకి కావాల్సిన హెల్త్కి రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ తీసుకుందాం. అలాగే సార్కి సంబంధించిన కొన్ని విషయాలు కూడా మనం అడిగి తెలుసుకుందాం. నాతో పాటు మీరు చూడండి. హలో సార్, ఎలా ఉన్నారు? ఫైన్, థ్యాంక్ యూ. చాలా రోజుల తర్వాత మొత్తానికి మీ అపాయింట్మెంట్ అయితే మాకు దొరికింది. మొత్తానికి మీ ఇంటర్వ్యూ తీయడం చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. సో మీరు ఇప్పుడు ఫ్రీగా మాతో మాట్లాడడానికి రెడీ ఉన్నారా? యా, లక్కీలీ నేను యాక్చువల్లీ 10 to 11 పెడితే అయిపోయేది. మీకు ఒక టైం ఇచ్చాను కాబట్టి ఐఎమ్ రెడీ. అండ్ అంటే లాస్ట్ 3 days నుంచి సమ్హౌ డైలీ 10-15 సర్జరీస్, 130 OPs తోటి హెక్టిక్ షెడ్యూల్. బట్ హ్యాపీ దట్ యాజ్ ఎ సుమన్ టీవీ బిజీ అండ్ నాకు తెలుసు సుమన్ టీవీ చాలా మంది చెప్తూ ఉంటారు ఎందుకు ఇవ్వద్దు అన్నట్టుగా నేను కూడా టైం తీసి మీతో మాట్లాడుతున్నాను. థ్యాంక్ యూ ఫర్, మీకు కూడా థ్యాంక్స్ ఫర్ టైం. ఓకే, చూసారు కదా సార్, 10 to 11 ఇద్దాం అనుకున్నారు అంటే నైట్ టైంలోనే, అంటే ఆ టైం మాత్రమే సార్కి దొరికే అంత బిజీ అనమాట. సో మొత్తానికి కొంత బిఫోర్ అయితే మనకి ఇచ్చారు. సో సార్ చెప్పండి, జనరల్గా ఎన్నో ఇయర్స్ నుండి మీరు ఈ ఫీల్డ్లో ఉన్నారు. సో మీకు ఇప్పటి వరకు మీరు చేసిన సర్జరీస్లో అయినా ఏవైనా వాటి విషయాలు, మీకు ఛాలెంజింగ్గా అనిపించిన కేసు గురించి చెప్పండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ యాక్చువల్లీ నేను చాలా ప్యాషన్ తోటి ఈ ప్రొఫెషన్లోకి వచ్చినాను. నాకు ఇంటర్మీడియట్ అయిన తర్వాత ఒక 2 years పట్టింది నాకు ఉస్మానియాలో సీట్ రావడానికి. ఎంఎస్ అయిన తర్వాత మళ్ళీ టైం పట్టింది. బట్ అల్టిమేట్లీ ఒక 15-16 years చదివిన తర్వాత నేను ఒక సూపర్ స్పెషాలిటీ డాక్టర్ని అయ్యాను. నేను చదివేప్పుడు కానీ చదివే ముందు ఎంట్రన్స్ ఎగ్జామ్ అప్పటి నుంచి మొదలు పెడితే ఈ రోజు వరకు కూడా ఫ్రాంక్గా చెప్తున్నా, నేను ఎప్పుడు అంటే మనీ లాగానో లేక బిజినెస్ లాగానో ఈ ప్రొఫెషన్ అయితే చూడలేదు. సో నాకు మీరు అడిగిన ఒక మంచి క్వశ్చన్ ఏంటంటే, మీకు ఇంట్రెస్టింగ్ కేసు అన్నారు కదా, చాలా ఇంట్రెస్టింగ్ కేసెస్ ఉన్నాయి. అండ్ నేను ఇప్పటి వరకు గత ఒక దశాబ్దం కాలంలో 2016 నుంచి ఇక్కడ ప్రాక్టీస్ చేస్తున్నాను. ఈ దశాబ్దం కాలంలో నేను చేసిన ఒక బాగా ఇంట్రెస్టింగ్ ఒక 60-70 సర్జరీస్ ఉంటాయి. ఆ ప్రతి సర్జరీ నేను ప్యాషన్ తోటి రికార్డ్ చేసి పెట్టుకున్నాను అన్నట్టు. సో నేను ఫీల్ అయ్యేది ఏంటంటే, థ్రిల్ అనేది మోర్ ఇంపార్టెంట్ దాన్ బిల్ ఏముంటుంది, బిల్ వస్తూనే ఉంటుంది. దట్ ఈజ్ ఇప్పుడు బిల్ అనేది హాస్పిటల్ టు హాస్పిటల్ వేరియస్, బట్ థ్రిల్ అనేది అందరికీ ఉండదు. ఆ థ్రిల్ నేను ఎంజాయ్ చేస్తూ ఉన్నాను అన్నట్టు. మేబీ అదే నా ఎనర్జీ కావచ్చు ఇది. సో ఇక వస్తే నేను చాలా అంటే ఎమోషనల్గా ఒక వెరీ ఇంపార్టెంట్ అప్పట్లో పేపర్లో కూడా వచ్చింది. 2020 కోవిడ్ ఇయర్ అండ్ దోస్ డేస్ ఆర్ వెరీ టఫ్. అంటే డాక్టర్లకే టఫ్ అంటే సామాన్య జనాలు కూడా బయటికి వెళ్ళాలంటే, ఇంట్లో ఉండాలంటే, సొంతలతో మాట్లాడాలంటే, ఎవరికి కోవిడ్ ఉందో అసలు ఆ వ్యాధి గురించి ఎవరికి తెలియదు. ట్రీట్మెంట్ లేని టైంలో ఒక పేషెంట్ మనకు జన్గాం దగ్గర విలేజ్, వాళ్ళ వాళ్ళ బాబు 4 years ఏమో ఉంటాడు, 4 years ఉంటాడు. 4 years బాబుకు స్టోన్ ఉంది పెద్దది. వాడు బాగా పెయిన్ తోటి వచ్చిండు. నేను మనకి మెడిసిన్స్ రాసిన, సర్జరీ అవసరం పడుతుంది, మరి లేజర్ చేయాలి, అది ఆరోగ్యశ్రీలో రాదు, చాలా కాస్ట్లీ ఎక్విప్మెంట్ తోటి చేయాలి అని చెప్పినాను నేను. సరే సార్ చూడండి, మేము పూర్ పేషెంట్స్ అంటే మెడిసిన్స్ రాసిన, నేను వెళ్ళిపోయినాను. నెక్స్ట్ రోజు వచ్చిండు, మా డ్రైవర్ తోటి ఇంటి అడ్రస్ కనుక్కొని, నేను అప్పుడు విఎంఆర్లో ఉండేది, హంటర్ రోడ్లో, నాకు తెలియకుండా నన్ను ఫాలో అయ్యి వాళ్ళ వైఫ్ వాడు ఒక చిన్న బండి మీద ఫాలో అవ్వకుంటూ వచ్చారు. నేను చూడలేదు. నేను పైకి వెళ్ళినాను. వాచ్మెన్ తోటి డాక్టర్ రాంప్రసాద్ సార్ ఉంటారట కదా అని పిలిచారు. నేను వాళ్ళ కిందికి వచ్చి ఆ పేషెంట్ వాళ్ళ భార్య, పేషెంట్ వాళ్ళ ఫాదర్, మదర్, వాడు ముగ్గురు ఉన్నారు. వాడు చిన్న పిల్లాడు, 4 years అబ్బాయి. అండ్ నేను మాట్లాడుతుంటే పైనుంచి మా పాప నన్ను అబ్జర్వ్ చేస్తుంది, తెలియదు. 4th floor నుంచి అబ్జర్వ్ చేస్తుంది. 4th floor నుంచి అబ్జర్వ్ చేసి సర్జరీ అంటే సరే చేద్దాం అది అన్నాక నేను పైకి వెళ్ళిపోయినా. సరే చేద్దాంలే అన్న.
ఇక బయట హైదరాబాద్లో 2-3 లక్షలు అవుతుంది, ఇక్కడ కనీసం 1,00,000 రూపాయలు అవుతుంది అదని నేను పైకి వెళ్ళిపోయినా. పైకి వెళ్ళగానే మా పాప షీ వాజ్ సెకండ్ స్టాండర్డ్ ఎట్ దట్ టైం, సెకండ్ థర్డ్ స్టాండర్డ్ కావచ్చు. పైకి వెళ్ళగానే నాన్న ఎవరు వాళ్ళు అంటే విన్నది కొద్దిగా, పేషెంట్ బెట ఇట్లా వచ్చిర్రు అంటే, వాళ్ళ ఇంటి దాకా ఎందుకు వచ్చిర్రు నాన్న అంటే, డబ్బులు లేవంటే బెట, కోవిడ్ టైంలో హాస్పిటల్స్ ఓపెన్ లేవు బయట అంటే ఎవరు చేయట్లేదు, హైదరాబాద్ వెళ్ళలేని పొజిషన్, లాక్డౌన్ నడుస్తుంది, సో బాబుకేమో పెయిన్ వస్తుంది అంటే, మరి నువ్వు ఎందుకు చేయట్లేదు నాన్న అన్నది. చేస్తాను బెట, మరి హైదరాబాద్లో 2-3 లక్షలు అయితే మనం 1 lakh అయితే అంటే, ఎందుకన్నా మనం ఫ్రీగా చేయలేమా అన్నది. సో నేను రియలైజ్ అయినా, అంటే ఐఎమ్ ఎమోషనల్ ఫెలో, బట్ ఐ రియలైజ్డ్. అండ్ నేను ఇక్కడ మా డ్రైవర్కి కాల్ చేసి వాళ్ళ నెంబర్ ఉందారా, రేపు వచ్చి అడ్మిట్ కమ్మని చెప్పేసి ఐ హ్యావ్ డన్ ఫ్రీ ఆఫ్ కాస్ట్. అంటే వాళ్ళు మెడిసిన్ తీసుకుర్రు, అనస్థీషియాకి ఏదో ఇచ్చారు, కానీ నేను చేసినందుకు కానీ, నా లేజర్ మిషన్ కానీ, నా బెడ్ ఛార్జెస్ కానీ, నా హాస్పిటల్ ఛార్జెస్ కానీ ₹1 కూడా తీసుకోలేను. అంటే చాలా ఉచిత ప్రోగ్రామ్స్ ఉండొచ్చు, వేరే ఇంటెన్షన్స్ తోటి పెడతారు, కానీ నిజంగా వైద్యము విద్య రెండైతే నిజంగా ప్రతి ఒక్కరికి అందాలి. వాళ్ళు సీఎం అయినా, పిఎం అయినా, చాలా గరీబ్ వాళ్ళైనా, డాక్టర్లైనా, యాక్టర్లైనా అందరికీ సమానంగా అందాలి. 2 రిక్వైర్మెంట్స్. అంటే డబ్బులు వైద్యం గురించి కానీ, విద్య గురించి కానీ ఖర్చు పెడితే దేశం ప్రోగ్రెస్ కాదు, అది బిలీవ్ అవుతా. అప్పటి నుంచి నేను చాలామందికి ఫ్రీగా చేసినాను నేను. సో ఐ స్టార్టెడ్ దట్ కేస్ అండ్ చాలామందికి ఫ్రీగా చేసినాను. అండ్ అనదర్ కేస్ 2017కి వెళ్తే, బ్యాక్ టు 2017, రమేష్ అని అబ్బాయి, వాడు పాపం 23 ఏళ్ళకే వాడి జీవితం అయిపోయింది. వాడు బండి మీద నుంచి పడి, వాడికి కాళ్ళు చేతులు పనిచేయి, నడవలేడు వాడు పాపం వానికి బ్లాడర్లో పెద్ద స్టోన్స్ వస్తే చాలా హాస్పిటల్స్, చాలా యూరాలజిస్ట్ దగ్గర తిరిగి నా దగ్గరికి వచ్చిండు. ఇన్ ఇయర్ 2017 వచ్చి స్టోన్స్ తీయాలంటే పాపం అందరు కూడా ఏంటంటే పెరాలసిస్ పేషెంట్, వానికి మళ్ళీ ఫిట్స్ వస్తే, పుండు మానకపోతే ఇవన్నీ ఇబ్బందులు ఉంటాయి కదా అని చెప్పేసి వాళ్ళు ఆలోచించింది కరెక్టే. నా దగ్గరికి వస్తే వాడు అప్పటికే 3 నెలల దగ్గర నేను ఏది చెప్తే అన్నిటి నేను సంతకం చేస్తే సార్ అది అన్నాడు వాడు. నేను సర్జరీ చేసిన, స్టోన్స్ తీసేసిన, మంచి మానిపోయింది, వాడు హ్యాపీగా అయిపోయాడు. వాడు రివ్యూకి వచ్చిండు, యూరిన్ పైప్ తీసేసి రివ్యూకి వచ్చినప్పుడు వాడు బాగా కొంచెం డిఫరెంట్గా నాకు రెస్పెక్ట్ ఇచ్చిండు, అర్థమైపోయింది. తర్వాత ఒక 15-16 days తర్వాత మళ్ళీ వచ్చిండు, సార్ నాకు కొంచెం ఆ శ్వాస సినిమాలో నాగార్జున వీల్ చైర్ పెట్టుకుంటారు కదా సార్, నేను అది బెంగళూరు వాళ్ళతో ట్రేడ్ చేసిన, నా సెకండ్ హ్యాండ్లో అది 55,000కి ఎంతకో దొరుకుతుంది సార్, నాకు అది మామూలుగా అయితే 1,00,000 పైన ఉంటుంది, వేరే వాళ్ళు ఇట్లా సాయం చేస్తారు సార్, మీరేమన్నా ఇస్తా అంటే నేను 15,000 నేను ఇచ్చినాను వాడికి. నేను 15,000 ఇచ్చినాను. 15,000 ఇస్తే వాడు తీసుకొని వాడు సంతోషంగా వాడు ఉన్న ఫొటోస్, వీడియోస్ అన్నీ నాకు మళ్ళీ వాట్సాప్ చేయడం. తర్వాత వాడు అప్పటి నుంచి ఇప్పటి వరకు, నిన్న కూడా వాడికి నేను 17,000 పంపించిన. నిన్న జస్ట్ ఎస్టర్డే ఐ సెంట్ 15,000. అప్పుడు కలెక్టర్, భూపాలపల్లి కలెక్టర్, వానికి ఇల్లు ఏం లేదంటే ఒక రేకుల షెడ్ తోటి ఏం చేసిండు. వాడు వర్షంలో పడి మొన్న మొత్తం కొట్టుకుపోయింది మొత్తం. మా ఏప్రిల్లో ఒకసారి వాడు బాగా బాధపడకుండా చేస్తే మనతో మాట్లాడుతున్నప్పుడు మా వైఫ్ పక్కకు ఉంది, ఏమైంది ఇట్లా అయిందంటే, ఎంత అయింది అంటే మనకి 38,000 అయింది అంటే, ఇట్లా మా వైఫ్ తీసి నాకు ఇచ్చేసి వాని అకౌంట్లో వేపి అన్నది. సో ఐ హ్యావ్ గివెన్ దట్ 38,000 టు హిమ్. అప్పటి నుంచి ఇప్పటి వరకు వానికి ఎప్పుడు ఫీవర్ వచ్చినా, ఏది వచ్చినా, వానికి జలుబు వచ్చినా, తలనొప్పి వచ్చినా అన్ని స్పెషలిస్టులు నేనే వాడికి. వాడు వేరే హాస్పిటల్లో అడ్మిట్ అయితే నా హాస్పిటల్ నుంచి వాడికి మందులు పంపించిన, ఆర్థోపెడిక్ ప్రాబ్లంతో అడ్మిట్ అయింది. వాడి వచ్చినప్పుడల్లా అన్నీ అంటే వాడి మెడిసిన్స్ కావచ్చు, యూరిన్ పైప్స్ కావచ్చు, వాడు కంటిన్యూస్గా యూరిన్ పైప్ మీద ఉంటాడు, ఏదైనా వాడిని నేను ఇచ్చేస్తాను. అంటే కులమనో, మతమనో, ఇంకోటని కాదు, కానీ వాడు అన్ని విధాలుగా ఎలిజిబుల్ పర్సన్. వానికి సర్వీస్ నిజంగా చేయాలి. ఇప్పుడు ఈరోజు అన్నీ మంచిగా ఉండి, డబ్బులు బాగుండి కూడా ఈ సర్వీస్ ఆ సర్వీస్ అని ఫ్రీగా చేయించుకొని వాళ్ళని పట్టుకొని చేస్తూ ఉన్నారు, లీడర్లను పట్టుకొని చేస్తూ ఉన్నారు. వాళ్ళందరితో పోలిస్తే వాడు ఎలిజిబుల్ పర్సన్ వాడు. సో వాడికి చిన్న ప్రాబ్లం వచ్చిన పారాసిటమాల్ ట్యాబ్లెట్ అయినా, వ్యాక్సిన్ అయినా నాకు ఫోన్ చేస్తాడు. నేను వాడికి మెడిసిన్ ఏదో రూపంలో వాడికి చేరేటట్టు చూస్తా. కొంచెం బిజీ ఉంటుంది కాబట్టి 1 రోజు 2 రోజులు లేటు, ముందు వెనుక అంతే. సో అట్లా చేసినాం. ఇవన్నీ అంటే మనకు డబ్బుల కంటే, ఇప్పుడు మీరు నన్ను క్వశ్చన్ అడిగారు, థ్రిల్లింగ్ అంటే
ఇప్పుడు నేను నిన్నటి నుంచి ఇప్పటివరకు 15 కేసులు చేసిన, కొందరు పేమెంట్, కొందరు ఇన్సూరెన్స్, కొందరు ఆరోగ్యశ్రీ అన్నీ చేసిన. ఇట్లా ఎమోషనల్గా టచ్ అయిన వాళ్ళు ఎవరు లేరు. ఇట్ ఈస్ ఎ రొటీన్ జర్నీ అన్నట్టు. ఇట్లా ఎమోషనల్గా కొన్ని టచ్ అవుతూ ఉంటాయి అన్నట్టు. అదే డాక్టర్ను లైవ్లీగా ఉంచుతాయి అన్నట్టు. అంటే మేము ఎంత కష్టం వచ్చినా ఒక పేషెంట్ తిడుతూ ఉంటాడు, ఒక పేషెంట్ పొగుడుతూ ఉంటాడు, ఒక పేషెంట్ ముక్కుతూ ఉంటాడు, ఒక పేషెంట్ కొబ్బరి ఉండాలి అదేంది అది పట్టుకొచ్చిస్తూ ఉంటాడు, ఒక పేషెంట్ మ్యాంగోస్ పట్టుకొచ్చిస్తూ ఉంటాడు. మాకు వాడు డబ్బులు కట్టుకొచ్చి ఇచ్చే కంటే కూడా మ్యాంగోస్ పట్టుకొచ్చి ఇచ్చే పేషెంట్ అంటే ఒక టైప్ ఆఫ్ మన సొంత ఇంటోళ్ళే కదా. అంటే నేనేందంటే ఏ ప్రొఫెషన్లో అయినా మనం వృత్తికి న్యాయం చేస్తే, మనం నిజంగా ప్రేమతోటి హృదయంతో చేస్తే మన డెఫినెట్గా అంటే దేవుడు బాగానే చూస్తాడు. ఆ పేషెంట్స్ నుంచి వచ్చే ఉంటే చూడు బ్లెస్సింగ్స్ ఇవన్నీ ఉంటాయి చూడు, దట్ ఈజ్ మోర్ దాన్ ఎనీథింగ్ వాట్ ఐ ఫీల్. నేను మా పిల్లల్ని ఏం చదువుతున్నావు ఏం కథ అని అడిగే టైం కూడా ఉండదు నాకు. నేను ఎప్పుడూ స్ట్రాంగ్గా ఫీల్ అవుతాను అన్నట్టు నడుస్తారు. సో ఇప్పుడు మనం హెల్త్ విషయానికి వస్తే, సో ఇవాళ రేపు మనము కిడ్నీ ఇష్యూస్ కూడా చాలానే చూస్తున్నాం. సో జనరల్గా ఇప్పుడు జిమ్లో చాలా స్టెరాయిడ్స్ తీసుకుంటారు చాలామంది బాడీ డెవలప్మెంట్ కోసం, సెలబ్రిటీస్ అయినా నార్మల్గా మన లోకల్ వాళ్ళు కూడా. సో ఆ స్టెరాయిడ్స్ అనేవి కిడ్నీకి డ్యామేజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయా? ఎంత వెయిటేజ్ పడుతుంది? ఎలాంటి ఏజ్ వాళ్ళు స్టెరాయిడ్ తీసుకోవాలి లేదా ఎవరు మానేయాలి? అసలు స్టెరాయిడ్ అనేది మనిషికి మంచిదంటారా? విషయంలో చెప్పాలంటే అంటే నేను యాజ్ ఏ కిడ్నీ స్పెషలిస్ట్, యాజ్ ఏ యూరాలజిస్ట్, స్టిరాయిడ్ వర్సెస్ కిడ్నీస్ మీరు అడిగిన క్వశ్చన్. యూజువలీ స్టిరాయిడ్స్ తీసుకోవద్దు, డైరెక్ట్లీ క్వశ్చన్ అడిగితే తీసుకోవద్దని చెప్తాం. దాని అవసరానుగుణంగా తీసుకోవచ్చు. ఇప్పుడు మేము కూడా కొంచెం సివియర్ ఇన్ఫెక్షన్స్, కొందరికి డ్రగ్ పడకపోతేనో, కొంచెం ఎలర్జీతోటో, ఇంకా రకరకాల ఇండికేషన్స్ తోటే స్టిరాయిడ్స్ వాడుతూ ఉంటారు అన్నట్టు. సో స్టిరాయిడ్ వాడడం వల్ల మజిల్ బల్క్ ఇవన్నీ పెరుగుతూ అంటారు, కానీ స్టిరాయిడ్ లాంగ్ టర్మ్లో బోన్స్ని వీక్ చేస్తుంది, లాంగ్ టర్మ్లో రక్తం పడిపోతుంది, లాంగ్ టర్మ్లో షుగర్ స్టార్ట్ అవుతుంది, లాంగ్ టర్మ్ యూజ్ చేస్తే కిడ్నీస్ మీద ఎఫెక్ట్ అవుతుంది, లాంగ్ టర్మ్లో చూపు మీద ఎఫెక్ట్ అవుతుంది. సో అన్నిటి మీద అట్లా ప్రతి ఆర్గాన్ మీద దుష్ప్రభావం ఉంటుంది. స్టిరాయిడ్స్ అనేది కొంతవరకే అవసరం. ఇప్పుడు ఎప్పటి నుంచో వ్యాయామం చేస్తూ ఉన్నారు, కొన్ని వందల సంవత్సరాల నుంచి మన కంట్రీకి ఎంతో హిస్టరీ ఉంది. అప్పుడు స్టిరాయిడ్స్ లేవు కదా, అప్పుడు బలంగా లేరా, తాజ్మహల్ కట్టలేరా, ఇంకో టెంపుల్స్ కట్టలేరా, 1000 స్తంభాల గుడి కట్టలేరా, అన్నీ కట్టారు కదా. అప్పుడేం స్టిరాయిడ్స్ లేవు కదా, వాళ్ళు మనకంటే గట్టిగా ఉండి కట్టారు కదా. ఇప్పుడు ఎందుకు వాడాల్సి వస్తుంది అంటే ద బేసిక్ థింగ్. సో నాట్ అడ్వైజబుల్. ఇప్పుడు మనకు కిడ్నీ స్వెల్లింగ్ వేరు, కిడ్నీలో స్టోన్ వేరు. సో కిడ్నీలో స్టోన్స్ రావడానికి బేసిక్ రీజన్ అంటే చాలామంది వాటర్ తక్కువ తాగడం వల్ల అంటారు. ఫుల్ ఫ్లెడ్జ్డ్గా వాటర్ తాగిన వాళ్ళలో కూడా మనం స్టోన్స్ చూస్తుంటాం. సో అసలు స్టోన్స్ ఎందుకు వస్తాయి? అండ్ ఇంకొకటి స్వెల్లింగ్కి స్టోన్కి డిఫరెన్సెస్ ఏంటి? మీ ఫస్ట్ క్వశ్చన్ స్వెల్లింగ్ అండ్ స్టోన్. స్టోన్ కిడ్నీలో వస్తే వచ్చే ఏరియాని బట్టి స్వెల్లింగ్ డెవలప్ అవుతుంది. కిడ్నీ నుంచి యూరిన్ తీసుకొచ్చే దారిని యూరెటర్ అంటారు. అక్కడ స్టోన్ వస్తే డెఫినెట్గా స్వెల్లింగ్ వస్తుంది సైజుని బట్టి. ఆ స్వెల్లింగ్ వచ్చి ఒక్కోసారి కిడ్నీ పాడే అవకాశం కూడా ఉంటుంది, ఇన్ఫెక్షన్ వచ్చి ఉంటుంది, చలి జ్వరం వస్తూ ఉంటుంది. సో స్టోన్ ఉండే ఏరియా సైజుని బట్టి స్వెల్లింగ్ వస్తుంది. దట్ ఈస్ మీరు అన్నారు మామూలుగా వాటర్ తాగకపోవడం అనేది ప్రధాన కారణమైనప్పటికీ వాటర్ తాగుతున్న వాళ్ళలో కూడా స్టోన్స్ ఎందుకు వస్తుంది అని. కిడ్నీ నుంచి యూరిన్ తీసుకెళ్లే దారి సన్నం ఉన్నా, అది అంటే వంశపారంపర్యంగా ఉండొచ్చు, అలా ఉండొచ్చు. తాగే వాటర్లో మినరల్ క్వాంటిటీ ఎక్కువ అంటే ఇప్పుడు అంతా మనం బోర్ వాటర్లే తాగుతున్నాం కదా. ఒకప్పుడేమో సన్ ఎక్స్పోజ్డ్ వాటర్ తాగేది, బావిలో నీళ్ళు తాగేది, మేము కూడా చైల్డ్హుడ్ అప్పుడు అది తాగినాం అన్నట్టు. సో కొంచెం క్వాలిటీ ఆఫ్ వాటర్ కావచ్చు. అండ్ ఇంకా జంక్ ఫుడ్ ఎక్కువ అయిపోయింది. సో హై ఫ్యాట్ ఫుడ్, హై యానిమల్ ఫుడ్ తీసుకోవడం. అందుకే ఇప్పుడు మాకు చిన్నపిల్లలు కూడా స్టోన్స్ తోటి వస్తాయి. ఈరోజు ఒక 5 మంది వచ్చారు చిన్నపిల్లలు. ఎందుకంటే వాళ్ళకు లైఫ్ స్టైల్ మాడిఫై అయిపోయింది అన్నట్టు, లైఫ్ స్టైల్ మాడిఫై అయిపోయింది. సో ఈ మోడర్న్ దీంట్లో సాల్ట్ ఎక్కువ తీసుకోవడం అండ్ యానిమల్ ప్రోటీన్ ఎక్కువ తీసుకోవడం, ఈ స్పోర్ట్స్ యాక్టివిటీ తగ్గడం అట్లా. నాకు చిన్నప్పుడు నాకు తెలిసి మా అమ్మగారు నాన్నగారు నీళ్ళు తాగండి అని చెప్పినట్లేదు. నేను చెప్తూనే ఉంటాను ఎవరు కనిపిస్తే వాళ్ళు వాటర్ తాగండి. ఎందుకంటే అప్పుడు ఆడేది పాడేది తిరిగేది వాటర్ తాగేది, లైఫ్ అట్లా న్యాచురల్ నడిచిపోయేది అన్నట్టు. ఇప్పుడు అలా లేదు. సో ఇంబ్యాలెన్స్ అయిపోయింది లైఫ్ స్టైల్. దట్ ఈస్ వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్.
ఇప్పుడు స్టోన్ అనేది వన్స్ ఫామ్ అయినాక అది సర్జరీతో తీసేసిన మెడిసిన్స్తో కరిగిపోయినా మళ్ళీ మళ్ళీ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి అంటారు, అది నిజమేనా సార్? స్టోన్స్ ఒకసారి చేసినాక ఒక వ్యక్తికి, ఫర్ ఎగ్జాంపుల్ ఈరోజు ఒక వ్యక్తికి స్టోన్ వచ్చిందంటే మళ్ళీ అతనికి 4 ఇయర్స్లో వచ్చే ఛాన్సెస్ 25% వరకు ఉంటుంది. సో ఎందుకే వాటర్ బాగా తీసుకుంటే ఆ స్టోన్ ఫార్మేషన్ టైం ఏమన్నట్టు, వాటర్ ఎక్కువ తీసుకుంటే కిడ్నీ ఎప్పటికప్పుడు ఫిల్టర్ అవుతూ ఉంటుంది. స్టోన్ ఈజ్ నథింగ్ బట్ రకరకాలు ఉంటాయి కదా, కాల్షియం ఆక్సిలేట్, మోనోహైడ్రేట్, డైహైడ్రేట్, యూరిక్ యాసిడ్ స్టోన్స్, ఇన్ఫెక్టివ్ స్టోన్స్, రకరకాల స్టోన్స్ ఉంటాయి. ఏదైనా అదొక కాంపోజిషన్ స్టోన్ అనేది. ఆ కాంపోజిషన్ ఫామ్ కావాలంటే ఇప్పుడు మనం వాటర్లో సాల్ట్ వేసుకుంటూ పోతే ఒక లెవెల్కి వచ్చినాక ఇక కరగదు, మీకు మొత్తం ఉప్పు పట్టిపోతుంది. షుగర్ వేసుకుంటూ పోతే కరగదు. సున్నం వేసుకుంటూ పోతే కరగదు. ఒక సేమ్ అలా అంటే మనం ఎక్కువ టైం ఇస్తున్నట్టు. వాటర్ తాగుతూ ఉంటే ఈ స్టోన్ ఫార్మేషన్ అనేది ఉండదు కాబట్టి ఎమ్మడెమ్మడే ఫిల్టర్ అవుతూ ఉంటుంది అన్నట్టు. సో అట్లా ఇప్పుడు మనకి కిడ్నీలో సైజెస్ అంటారు, సైజు ఒకటి పెరిగిందని అంటారు, చిన్నగా అయిపోయింది అని అంటుంటారు. సో అది మన స్టోన్ కంటే చాలా ప్రమాదకరమని అంటుంటారు అలాంటి కిడ్నీ ఇష్యూస్. సో అలాంటి వాటికి మనకి దగ్గర ట్రీట్మెంట్ ఏముంటుంది, అండ్ అసలు జిఎఫ్ఆర్ అనేది ఏంటి అసలు? జిఎఫ్ఆర్ అంటే గ్లోమరులర్ ఫిల్ట్రేషన్ రేట్, అంటే మా మెడికల్ లాంగ్వేజ్లో అంటే కిడ్నీ ఫంక్షన్ అసెస్ చేయడం అన్నట్టు. మీరు ఫస్ట్ అడిగారు కదా, స్టోన్స్ లేకుండా కిడ్నీ సైజ్ చిన్నగా ఉంటుంది, ఒక్కోసారి కిడ్నీ సైజ్ పెద్దగా ఉంటుంది, డేంజర్ అంటే డేంజర్. యూజువల్లీ బీపీ పేషెంట్స్లో లేదంటే ఎప్పటి నుంచో ఇన్ఫెక్షన్స్ వస్తూ ఉంటాయి. బ్లాడర్ నుంచి యూరిన్ పైకి వెళ్ళి కిడ్నీని ఫ్రీక్వెంట్గా ఇన్ఫెక్షన్ చేసి కొంచెం కిడ్నీ సైజ్ తగ్గుతూ ఉంటుంది అన్నట్టు. ఇంకా ఈ మధ్యలో నేను చూస్తున్న పెయిన్ కిల్లర్స్ వాడడం వల్ల కొంచెం కిడ్నీస్ మీద ఎఫెక్ట్ పడడం అట్లా చూస్తూ ఉన్నాం. ఇంకా కిడ్నీ స్వెల్లింగ్ గురించి డిస్కస్ చేస్తే ఏంటంటే, కిడ్నీ నుంచి మూతం తీసుకొచ్చే దారి ఏమైనా నేరో ఉంటే, సన్నం ఉంటే కిడ్నీ స్వెల్లింగ్ వస్తూ ఉంటుంది అన్నట్టు. సో స్టోన్స్ ఉండాల్సిన అవసరం లేదు దానికి. ఒక్కోసారి కిడ్నీ పరిమాణం తగ్గినా కొద్ది కూడా బీపీ అట్లాంటివి స్టార్ట్ అవుతూ ఉంటాయి. 2 కిడ్నీల పరిమాణం తగ్గితే ఆటోమేటిక్ కిడ్నీ ఫంక్షన్ తగ్గుతుంది. మీరు అన్నట్టు జిఎఫ్ఆర్ తగ్గుతుంది. జిఎఫ్ఆర్ తగ్గిన తర్వాత కిడ్నీ ఫెయిల్యూర్లో కూడా 5 దశలు ఉంటాయి అన్నట్టు. కిడ్నీ ఫెయిల్యూర్లో 5వ దశకి వెళ్ళిన తర్వాత డయాలసిస్ అవసరం పడుతుంది మనకు. సో అలా సైజ్ గురించి దీని గురించి. ఒక డయాలసిస్ అనేది చాలా పెద్ద ప్రాసెస్ కదా, అంటే ఫిల్టరింగ్ ఆఫ్ కిడ్నీస్. అంటే దానికి కొంతమందికి బాడీ సపోర్ట్ చేయదు. అంటే చాలామంది డయాలసిస్కి వెళ్ళొచ్చిన తర్వాత పర్సన్ మరీ డిగ్రేడ్ అయిపోయిన సిచ్యువేషన్స్ చూసాం కదా. సో ఆ డయాలసిస్ అనేది పర్సన్కి చెయ్యకపోతే ప్రాబ్లం ఎక్కువ ఉంటుందా, చేస్తే ప్రాబ్లం ఇంకెక్కువ అవుతుందా? యాక్చువల్లీ డయాలసిస్ మెయిన్గా అంటే మేమంతా కిడ్నీ స్పెషలిస్టులు కానీ నెఫ్రాలజిస్టులు ఎక్కువ చెప్తారు, అంటే వాళ్ళ సంబంధించిన సబ్జెక్టు. ఇంకా మేము వాళ్ళతోటి అసోసియేట్ అయి ఉంటాం కాబట్టి. సో డయాలసిస్ చేసిన తర్వాత వీక్ అనిపించడం ఇవన్నీ అనేది చాలామంది కంప్లైంట్ చేస్తూ ఉంటారు. కొంతమంది బీపీ తగ్గడం కావచ్చు. ఇంకా ఆల్రెడీ డయాలసిస్ పేషెంట్ అంటే పాపం వీక్ ఉంటారు, వాళ్ళకు ఐరన్ తక్కువ ఉంటుంది, ప్రోటీన్స్ తక్కువ ఉంటాయి. సో వాళ్ళు ఆటోమేటిక్గా వ్యాధి నిరోధక శక్తి తక్కువ ఉంటుంది, వాళ్ళకి వీక్ అవుతుంది. సో అది చేసిన తర్వాత వీక్గా అనిపిస్తుంది. కొందరు ఏంటంటే ఆ వీక్ అనిపిస్తుంది అని చెప్పేసి డయాలసిస్ మానేస్తూ ఉంటారు. అది చాలా తప్పు. అది దానివల్ల ఇదవుతుంది.